అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్య టెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఐటీ జాబ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి కొత్తగా 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ కంపెనీ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కంపెనీ నేమ్ షాడోఫాక్స్. ఇది ఇండియాస్ లీడింగ్ ఈ-కామర్స్ కొరియర్ కంపెనీ. సో ఇది 2015 నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మంత్లీ 1.5 lakhs వరకు డెలివరీ పార్ట్నర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ 2500+ సిటీస్లో ఆపరేటింగ్ అనేది చేస్తుంది. ఈ కంపెనీలో 30 lakhs+ వెరిఫైడ్ రైడర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కంపెనీ 18,000+ పిన్ కోడ్స్లో సర్వీసింగ్ అనేది చేస్తుంది. డైలీ 15 lakhs+ ఆర్డర్స్ అనేది హ్యాండిల్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వాళ్ళ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేశారు. అనేది 2015లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అనేది ప్రతి ఇయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో 2015లో ఇలా చేశారు, 2017. సో ఇలా మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అనేది వాళ్ళ కంపెనీ గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ కంపెనీస్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనేది. ఈ షాడోఫాక్స్ కంపెనీ అనేది ఒక డెలివరీ కంపెనీ. ఇది ఎలాంటి ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తుందంటే మామాఎర్త్, నాయికా, మీషో, ఫ్లిప్కార్ట్, ఏజియో, అపోలో ఫార్మసీ. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తోని టైఅప్ అయ్యి వాటి యొక్క ప్రోడక్ట్స్ని అయితే డెలివరీ చేస్తుంది. సో ఇది అయితే బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కంపెనీ గురించి తెలుసుకున్నాం కాబట్టి అసలు జాబ్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, అది ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. సో అయితే జాబ్ రోల్ ఏంటంటే డేటా అనలిస్ట్ రోల్. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కంపెనీ నేమ్ షాడోఫాక్స్. జాబ్ యొక్క స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ SQL, పైథాన్ అండ్ ఎక్సెల్. సో వాళ్ళు ఏంటంటే లార్జ్ డేటా సెట్స్ మీద వర్క్ చేసే వాళ్ళు కావాలి, అండ్ అలాగే SQL అండ్ పైథాన్, ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఇది డేటా అనలిస్ట్ రోల్ కాబట్టి సో అక్కడ డేటా విజువలైజేషన్స్ అండ్ ఇన్సైట్ జనరేషన్ టూల్స్ గురించి తెలిసిన వాళ్ళైతే కావాలని అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పారు. వర్క్ లొకేషన్ బెంగళూరు. ఇక్కడ మీ మెయిల్ ID ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ ఇయర్ ఇవ్వండి, గ్రాడ్యుయేషన్ కాలేజ్ నేమ్ ఇవ్వండి. సో మీరు బెంగళూరుకి రీలొకేట్ అవుతారా లేదని అడుగుతున్నారు. సో ఎస్ పెట్టండి. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఈ డేటా అనలిస్ట్ రోల్ అనేది ఈరోజే పోస్ట్ చేశారు. సో ఈ కంపెనీ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశారు, అందులో యాక్టివ్లీ హైరింగ్ అనేది చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు అయితే మీ రెజ్యూమ్లో మీరు ఈ స్కిల్స్ అనేది మెన్షన్ చేసి అప్లై చేయండి. కన్ఫర్మ్గా మీకు రిప్లై అనేది వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.